పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథ ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానించుచున్నాను. ఈ సామెతల గ్రంథం యొక్క స్ట్రక్చర్ని మనం మొట్టమొదటిగా ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్లో చూసి ఉన్నాము. మొట్టమొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు టైటిల్ అండ్ ది ఇంట్రొడక్షన్ మనం చూసాము. అలాగే 1:8 నుంచి 9:18 వరకు తండ్రి కుమారునికి చేసిన 10 ఉపదేశములు, అలాగుననే 4 ఇంటర్లూడ్స్, 4 విరామాలు. ఈ 4 విరామాలలో లేడీ విజ్డమ్ యొక్క స్పీచెస్ ఉన్నాయి. 3 స్పీచెస్ ఆఫ్ లేడీ విజ్డమ్. మరి 4 విరామాలలో 3 లేడీ విజ్డమ్ స్పీచెస్ అయితే మధ్యలో ద వాల్యూ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం యొక్క విలువను గురించి మనకు రాజైన సొలొమోను చెప్తున్నటువంటి ఆ భాగాన్ని 3వ అధ్యాయంలో 13 నుంచి 20 వచనాలలో మనం చదువుకుంటాం. ఇప్పటి వరకు తండ్రి కుమారునికి చేసిన 3 ఉపదేశాలను ధ్యానం చేశాము. అదేవిధంగా మొదటి అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం లేడీ విజ్డమ్ యొక్క ఫస్ట్ స్పీచ్ని 20వ వచనంలో నుంచి 1:20 to 33 అనగా ఎండ్ ఆఫ్ ద చాప్టర్ వరకు లేడీ విజ్డమ్ యొక్క ఫస్ట్ స్పీచ్ని ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మనం the first interlude is Lady Wisdom's speech. సెకండ్ ఇంటర్లూడ్ని అనగా 2వ విరామంలో జ్ఞానం యొక్క విలువను గురించి సొలొమోను చెప్తున్న దానిని 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ధ్యానం చేయబోతూ ఉన్నాము. So let us ask for the guidance of the Holy Spirit so that we'll be able to understand the value of wisdom. Understanding is very important. వివేచన చాలా అవసరము. వివేచన లేకపోవడాన్ని బట్టి, జ్ఞానము లేకపోవడాన్ని బట్టి అనేకమైన సమస్యలు మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎదుర్కొంటూ ఉన్నాం. దైవిక జ్ఞానంను మనం ఎప్పుడైతే దాని యొక్క వాల్యూని తెలుసుకుంటామో అప్పుడు దానిని జాగ్రత్తగా కాపాడుకొనుటకు మనం ప్రయాసపడే వారంగా ఉంటాం. ప్రార్థించుకుందామా మరి? పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, we need wisdom and also understanding, Lord. మాకు జ్ఞానం కావాలి, వివేచన కావాలి. అవి మీ వద్దనే సమృద్ధిగా దొరుకుతాయి అని పరిశుద్ధ లేఖనాలు మాకు బోధిస్తూ ఉన్నాయి. సమస్త జ్ఞానము నాకు కర్త అయ్యున్న మీరు మాకు ఈ లోకంలో ఏ విధంగా గాడ్లెస్ కల్చర్లో జీవించుచు ఉండగా గాడ్లీ పీపుల్ గాను, దేవుని సొత్తైన ప్రజలుగాను మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి. ఈ ఉదయకాలమందు మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క నామంలో మరి ఒకసారి మిమ్మల్ని ఈ సామెతల గ్రంథ ధ్యానం నాకు ఆహ్వానించుచు ఉన్నాను. We have completed 3 instructions of the Father and 1 instruction of the Lady Wisdom until now. Let's turn our Bibles to the book of Proverbs, chapter 3, verse 13. 13వ వచనం చదువుతున్నాను. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇది సెకండ్ ఇంటర్లూడ్, 2వ విరామంలో ద వాల్యూ ఆఫ్ విజ్డమ్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏం సంపాదించిన వాడు ధన్యుడని సొలొమోను చెప్తున్నాడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఈ లోకంలో మనందరం కూడా సంపాదించడం అనేది అందరికీ కూడా అవసరమే.
మన జీవితాన్ని సాఫీగా నడుపుకోవడం కోసం సంపాదించడం అనేది అందులో తప్పేమీ కూడా లేనే లేదు. అయితే craving for something is always negative, and it pulls us into a lot of problems. అయితే జ్ఞానమును ఎంత ఎక్కువగా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఇహలోక సంబంధమైన సంపాదన కోసం మనం ప్రాకులాడే దానికన్నా దైవిక జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రాకులాడినట్లయితే అది మనకు ఏమాత్రం కూడా చేటు కానీ చెడు కానీ చేసేది ఏమాత్రమును కూడా ఉండదు. తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు అనేకమైనటువంటి ప్రజలు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవడం కోసం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం చెప్తోంది, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలో పడుదురు. ధనవంతులు ఇహలోక సంబంధమైన ధనాన్ని అపేక్షించేవారు శోధనలో పడిపోతారు, ఊరిలో పడిపోతారు, అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలో పడిపోతారు. అట్టివి మనుష్యులను నష్టంలోను నాశనంలోనూ ముంచివేయును. అట్టివి మనలను నష్టంలోను నాశనంలోనూ ముంచేస్తాయి. అయితే సొలొమోన్ ఇక్కడ ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పడం లేదు, ఇహలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోమని చెప్పడం లేదు. దైవ సంబంధమైన జ్ఞానాన్ని వివేచనను సంపాదించుకోమని మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం ఇఫ్ వి రీడ్ ఫస్ట్ వర్స్ ఆఫ్ ఫస్ట్ సామ్, మొదటి కీర్తన మొదటి 2 వచనాలు చదివితే సొలొమోన్స్ ఫాదర్ డేవిడ్ ఏమంటున్నాడు చూడండి. ఎవరు ధన్యులు అంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఈ రోజుల్లో అందరూ కూడా ఏమనుకుంటారంటే అందరూ వెళ్తున్న మార్గంలోనే కదా మనం వెళ్తున్నాము, మనం ఏమైనా ప్రత్యేకమైన మార్గంలో వెళ్తున్నామా? అందరూ చేసే పనులే మనము చేస్తున్నాం కదా, ఇందులో తప్పేంటి అని అనుకుంటూ ఉన్నారు. ఇహలోక సంబంధమైన వారు ఆ విధంగా అనుకోవడంలో పొరపాటు లేదు. కానీ దేవుని బిడ్డలైన వారు కూడా లోకాచారాలలోనూ లోక సంబంధమైన వ్యవహారాలలో కూడా నిమగ్నమైపోయి అందరూ చేస్తున్నదే మనం కూడా చేస్తున్నాము, తప్పేంటి అని అంటున్నారు. అందరూ చేసేది మనం చేస్తే ఖచ్చితంగా అది తప్పే. దేవుడు మనలను ఏది చేయమన్నాడో అది చేస్తేనే రైట్, అది చేస్తేనే దేవుని దృష్టిలో మనం కరెక్ట్గా ఉన్నట్టు, యథార్థవంతులంగా ఉన్నట్టు. ఇప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి వారు, దేవుని ఎరుగనటువంటి వారందరూ కూడా దుష్టులే. అటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. సొలొమోన్ ఏమో జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు? ఈ లోకంలో అందరూ కూడా దుష్టులైన వారు ఉంటారు కనుక ఈ వక్ర జనాంగం మధ్యన, అన్గాడ్లీ కల్చర్లో, అన్గాడ్లీ సొసైటీలో, అన్గాడ్లీ పీపుల్ మధ్యన మనం జీవిస్తూ ఉన్నప్పుడు వారి ఆలోచన చొప్పున నడవకుండా, పాపులు సిన్నర్స్ చేసేటువంటి పనులు మనం చేయకుండా, వాళ్ళ మార్గంలో నిలవడం అంటే వారు చేసే పనులు మనం చేయకుండా ఉండటం. స్కార్నర్స్, అపహాసకులు, ఇహలోక సంబంధమైన వారు దైవ సంబంధమైన వారిని అపహాస్యం చేస్తూ ఉంటారు.
ఇంకా వారి జీవితం అంతా కూడా అపహాస్యంతోనే నిండి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధ బాంధవ్యాలను అందరూ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు? భార్యను భర్త అపహాస్యం చేస్తుంటే అది చూసి మనం నవ్వుకుంటున్నాము. భర్త భార్యను అపహాస్యం చేస్తే మనం అది చూసి నవ్వుకుంటున్నాము. పిల్లలు తల్లిదండ్రులను అపహాస్యం చేస్తూ ఉంటే అది చూసి కూడా మనం సంతోషిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు పిల్లలను ఫూల్స్ని చేస్తూ ఉంటే అది చూసి నవ్వుకుంటూ ఉన్నాము. ఈ విధంగా అంతా కూడా అపహాస్యం అయిపోయింది. మానవ జీవిత విలువలన్నీ కూడా అపహాస్యమైనటువంటి రీతిలోనే సోషల్ మీడియా అంతా కూడా ప్రాచుర్యం పొందుతూ ఉంది. అటువంటి వాటిని మనం చూస్తూ మనం కూడా అపహాసకులతో పాటు ఏకమైపోతూ ఉన్నాము. ఈరోజు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, అటువంటి అపహాస్య సంబంధమైన మెసేజెస్ని ఫార్వర్డ్ చేసేవారు, చదివేవారు, తర్వాత చూచేటువంటి వారు, రీల్స్ని చూసేవారు ఎవరు అంటే 99% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ ఇట్. అది చేస్తూ ఉన్నారు కదా. కానీ డేవిడ్ ఏమంటున్నాడు? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు అంటే అపహాసకులు చేసే పనులలో మనం ఏమాత్రమును కూడా పాలి భాగస్థులంగా ఉండకూడదు. మరేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మరి ఎంతమంది ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆనందించే వారిగా ఉంటున్నారు? ఇంకా దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దివారాత్రం కాదు కదా, రోజుకి మనం ఎన్ని నిమిషాలు, కొంతమంది సెకండ్ల పాటే క్యాలెండర్లో చిన్న వాక్యం వేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వేస్తారో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆ క్యాలెండర్లో అన్ని కూడా చిన్న చిన్న వాక్యాలు బాగా అసలు వీ హ్యావ్ టు అప్రిషియేట్ దేర్ స్కిల్. ఎంత చిన్న వాక్యాలను వెతికి పట్టుకొని క్యాలెండర్లో వేయగలిగిన ఆ టాలెంట్ వారు కలిగి ఉండడం అనే దానిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ దానిని చదివేటువంటి వారిని మాత్రం అప్రిషియేట్ చేయడానికి వీల్లేదు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు. అందుకని మనం దివారాత్రం ధ్యానం చేయడం లేదు కాబట్టే జ్ఞానమును సంపాదించుకోలేకపోతున్నాం. దానికి కనెక్షనే ఇది. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు ధ్యానించకుండా 1 సెకండ్ ధ్యానించేవాడు దేవుని యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదిస్తాడు? 1 సెకండ్ 2 సెకండ్లు, పోనీ ఒక 10 నిమిషాలు అనుకుందాము. అతి కష్టం మీద 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యమును చదివేటువంటి వాడు వివేచనను ఏ విధంగా పొందగలుగుతాడు? అందుకనే అవివేకమైన పనులను మనం చేస్తున్నాము, అజ్ఞానమైన పనులను మనం చేస్తున్నాము. మనందరం కూడా అందరము త్రోవ తప్పి పనికి మాలిన వారం అయితిమి అని అంటాడు కదా రోమన్స్ కి రాస్తూ అపోస్టల్ పాల్ చాప్టర్ 3లో. అలాగా మనం త్రోవ తప్పిపోయినటువంటి వారంగా, పనికి మాలిన వారం లాగా అయిపోయాము. పనికి మాలిన వారికి దేవుని యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వివేచన ఎక్కడి నుంచి వస్తుంది? We will not be able to understand the wisdom or the value of wisdom unless we meditate on the scriptures. లేఖనములను మనం చదివి దివారాత్రములు ధ్యానించలేని వారంగా ఉంటే ఏమాత్రమును కూడా జ్ఞానము సంపాదించే వారంగా ఉండనే ఉండం. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎవరెవరు ధన్యులని చెప్తున్నారో చూద్దాం ఒక్కసారి. ఆయన నోరు తెరచి ఈ విధంగా బోధింపసాగాడు కొండ ఎక్కి అని 5వ అధ్యాయంలో బియాటిట్యూడ్స్ ని మనం చదువుకుంటాం. ఇందులో ధన్యులైన వారెవరంటే నంబర్ 1 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. 2 దుఃఖపడు వారు ధన్యులు. ఆత్మ విషయంలో దీనత్వం ఉందా? 2 దుఃఖపడేటువంటి వారంగా మనం ఉన్నామా? సాత్వికులు ధన్యులు. మనం సాత్వికులంగా జీవిస్తున్నామా?
ఎంత ముక్కు మీద కోపం ఉంటుందంటే క్రైస్తవులకి అసలు బ్లడ్ ప్రెషర్ ఎలా తన్నుకొని వెళ్తుందో తెలియదు. కానీ మొత్తానికి అందరు క్రైస్తవులు కూడా బీపీ పేషెంట్లు అయిపోయినట్టున్నారు. ఎక్కడ కూడా సహించడం అనేది లేదు. కోపం, ముక్కు మీద కోపం వచ్చేస్తుంది. సాత్వికులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సాత్వికులు ధన్యులు, కోపిష్ఠులు ధన్యులు అనడం లేదు. తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వారు మాత్రం ధన్యులు. సమాధానపరచువారు ధన్యులు. మనకే సమాధానం లేకపోతే, మన హృదయంలో సమాధానం లేదు, మన కుటుంబంలోనూ సమాధానం లేదు, మన సంఘంలోనూ సమాధానం లేదు, మన రిలేషన్షిప్స్లో ఎక్కడైనా సమాధానకరమైన రిలేషన్షిప్స్ ఉన్నాయా? మరి సమాధానపరచడం ఎలా సాధ్యమవుతుంది? కానీ యేసు ప్రభు అంటున్నారు, సమాధానపరచువారు ధన్యులు. తర్వాత నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. మామూలుగా చిన్న చిన్న హింసలు పెడుతూ ఉంటేనే క్రైస్తవులు గగ్గోలు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. అక్కడ మమ్మల్ని చంపేస్తామంటున్నారు, ఇక్కడ మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడంలో తప్పు లేదు. సోషల్ మీడియాలోనికి ఎక్కేసి నువ్వు అది అంటే నేను ఇది అని చెప్పి నువ్వు అది అని తిడితే నేను ఇంకా 4 తిడతాను అని తిట్టుకునేటువంటి వారిగా ఉన్నారు. నీతి నిమిత్తం హింస పొందేటువంటి పరిస్థితులలో క్రైస్తవులు ఎప్పుడున్నారు? లేనే లేరు. హింసింపబడుతున్న వారు లేరు. ఇంకా మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు సహించేటువంటి వారు ధన్యులు అని అంటున్నాడు. పరలోకంలో మనకు ఫలం అధికం అవుతుంది అని చెప్పాడు. మిమ్మలను మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికం అవుతుంది. మరి ఇతరులు చెడ్డ మాటలు పలికినప్పుడు వారిని ఒక్క మాట పలికితే 100 మాటలు పలికేటువంటి వారిలో ఎక్కడ సహనం ఉంటుంది? చెడ్డ మాటలను సహించడం, మామూలుగా ఉన్న మాటలంటేనే సహించటం లేదు. మరి దేవుని కోసం మనలను తిడుతున్నప్పుడు అబద్ధంగా, అంటే మనం తప్పు చేయకుండానే మనం తప్పు చేశామని తిట్టడం. మామూలుగా నువ్వేదైనా చేయగాని నేను తప్పు చేశానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను, ఏమనుకుంటున్నావు నేను దేవుని బిడ్డని అని అనేటువంటి వారు అనేక మంది ఈ దినాలలో ఉన్నారు. కానీ యేసు ప్రభు ఈ విధంగా ఒక లిస్ట్ ఇచ్చారు. డేవిడ్ ఏమో ఒక లిస్ట్ ఇచ్చారు. అయితే వీటన్నింటికి కూడా కనెక్షన్ గా సొలొమన్ అంటున్నాడు, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? సొలొమన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, దిస్ ఈస్ ది ఎబిలిటీ టు యాక్ట్ అకార్డింగ్ టు యాక్యురేట్ నాలెడ్జ్. అబిలిటీ టు యాక్ట్ అకార్డింగ్ టు యాక్యురేట్ నాలెడ్జ్ అంటే ఖచ్చితమైన తెలివితో, లేదు అంటే దేవుని వాక్యం మనకు అనుగ్రహించే ప్రజ్ఞతో ప్రవర్తించే సామర్థ్యాన్ని జ్ఞానం అంటాం. దైవ వాక్యము మనకు ఇచ్చేటువంటి ప్రజ్ఞతో క్రైస్తవులంటే ప్రజ్ఞావంతులుగా జీవించాలి. తొందరపాటు మాటలు మాట్లాడటము, అసహనానికి గురైపోవడము, తర్వాత మనం సహించలేకపోవడము, ఇవన్నీ కూడా క్రైస్తవ లక్షణాలు ఏమాత్రము కానే కాదు. జ్ఞానం అంటే ఇది. జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం మనకు అనుగ్రహించే ప్రజ్ఞతో మనం ప్రవర్తించే సామర్థ్యం. దీనిని ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా సొలొమన్ మనకు చెప్పడం లేదు, కానీ అయినప్పటికీ కూడా దీని యొక్క అర్థం సామెతల గ్రంథంలో నుంచి మనం డిరైవ్ చేయాలి. అంటే విజ్డమ్ అంటే ఇట్స్ ది అబిలిటీ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్యురేట్ నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్. లేఖనముల ద్వారా మనం సంపాదించుకున్న ప్రజ్ఞ. లేఖనములు చదివితేనే ప్రజ్ఞ వస్తుంది. లేఖనాలు చదవకపోతే ఈ ప్రజ్ఞ మనలో ఎలా వస్తుంది? మరి అండర్స్టాండింగ్ అంటే వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అండర్స్టాండింగ్ అంటే మనకు అంతర్దృష్టి కావాలి. ఒక విషయాన్ని పరిశీలన చేసేటప్పుడు దైవ వాక్యం యొక్క దృష్టితో మనం దానిని చూచినప్పుడు
పరిశీలన చేసినప్పుడు మనకు అంతర్దృష్టి వస్తుంది. అనగా దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడు అనే దానిని మనం గ్రహించగలుగుతాం. తర్వాత ఇంటెలిజెన్స్, ఇన్సైట్, ఇంటెలిజెన్స్ అంటే వివేకం అని చెప్పాలి, లేదంటే ఇంకొక మంచి మాట విజ్ఞత కలిగిన వారంగా ఉంటాం. ఏ విజ్ఞత అంటే దైవ విజ్ఞత కలిగి ఉండడాన్ని వివేచన అని అంటాం. సో స్క్రిప్చర్ ప్రకారంగా మనం ప్రజ్ఞావంతులంగా ఉండడం అనే దానిని, ఆ సామర్థ్యాన్నేమో జ్ఞానం అంటే ఇన్సైట్తోనూ అంతర్దృష్టితోనూ విజ్ఞతతోనూ మనం ఈ ప్రవర్తించడం, లేదు అంటే ఒకరికి మనం దీనిని చెప్పగలిగినంత సామర్థ్యం కలిగి ఉండటాన్నే వివేచన అని సామెతల గ్రంథం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం. ఈ రెండు కూడా మనకు కలిగి ఉండాలి అని సోలమన్ చెప్తూ ఉన్నాడు. సో జ్ఞానం సంపాదించడం అనేది ప్రాముఖ్యం. అందుకే మనం చేయవలసిన దానిని 4:7 ఏమంటున్నాడు? దీనిని మనం మరలా చెప్పుకుంటూనే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా దీనికి కాంటెక్స్ట్, ప్రతి కాంటెక్స్ట్ కి కూడా అప్లై అవుతుంది. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన అంత ఇచ్చి, మనమేమో ఇహలోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రక్షణనే తాకట్టు పెట్టేసే వారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని ఎక్కడ సంపాదించుకుంటాము? అందుకే అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకోండి, వివేచన సంపాదించుకోండి అని అంటున్నాడు. విశ్వాసి ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం, దేవుని యొక్క చిత్తాన్ని చేయుట యందు జీవితంలో గొప్ప ఆనందం ఉంది అని తెలుసుకొని, దేవుని ఎరుగనటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా విజ్ఞత కలిగి ప్రజ్ఞ కలిగి జీవించాలి అని నిర్ణయించేటువంటి అంతర్దృష్టి కలిగి ఉండేటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసులు. సో ఫైనల్గా ఏంటంటే, మనకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నాడు. ఈ రెండు మనం ఎలాగా వెండి సంపాదించుట కంటే అని అంటున్నాడు. చూడండి 14వ వచనం, ఎ పర్సన్ కెన్ పొసెస్ విజ్డమ్. జ్ఞానం సంపాదించిన తర్వాత దానిని మనం అనుసరించి నడుచుకోలేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. దానికి బెస్ట్ ఎగ్జాంపులే సోలమన్ అని మనం అనుకున్నాము. He did not always act according to the wisdom that the Lord gave him. దేవుడిని అడిగితే నాకు జ్ఞానం ఇవ్వమని అడిగితే దేవుడు దాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానిని ఉపయోగించుకున్నాడా అంటే ఉపయోగించుకోలేదు అని తానే చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో చూసినట్టయితే 2వ అధ్యాయంలో తన నోటితో తానే ఒప్పుకుంటున్నాడు. ఇదంతా కూడా మనం 2nd చాప్టర్ అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది. అయితే మనం ఇప్పుడు 10వ వచనాన్ని చదువుకుందాము. 10ని మాత్రమే చదువుతాము. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు అని అంటున్నాడు. తన హృదయాన్ని నిర్బంధించలేదు. తన హృదయాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో నడిపించలేకపోయాడు. తన హృదయమును అణుచుకోలేకపోయాడు. తన హృదయం ఏది చెప్తే అది తాను చేసేటువంటి వానిగా ఉన్నాడు, కానీ దేవుడు చెప్పిన దానిని తాను చేసేటువంటి వానిగా లేడు అనే విషయాన్ని తానే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా జ్ఞానమును సంపాదించుకోవడం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. జ్ఞానం సంపాదించుకోవడం, వివేచన సంపాదించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. అది దేవుడు అనుగ్రహిస్తాడు.
దానిని మనం యూటిలైజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది మన జీవితంలోనే మార్చేసేదిలాగా ఉంటుంది. సొలొమోన్ లాగా అనేక మంది ఇహలోక సంబంధమైన వాటిని ఆశించి వారు అనేకమైనటువంటి ప్రమాదాలలో పడిపోయారు. తినే చెప్తూ ఉన్నాడు 23వ అధ్యాయంలో, సొలొమోనే చెప్తూ ఉన్నాడు. 23:4-5 వచనాలు చదివినట్టయితే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము అని అంటున్నాడు. ఇంకా తర్వాత కూడా చదివినట్టయితే 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. కాబట్టి ఐశ్వర్యం సంపాదించడానికి ప్రయత్నించవద్దు, ప్రయాసపడవద్దు అని అంటున్నాడు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో క్రౌడ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఒకడు ఏమంటున్నాడు అంటే, బోధకుడా, నాకు పిత్రార్జితంలో భాగమును ఇవ్వమని నా సహోదరునితో చెప్పుము అని అంటున్నాడు. చూద్దామా 12వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాము. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుము అని ఆయనను అడగగా యేసు ప్రభు అంటున్నాడు, నేనేమన్నా ఆర్బిట్రేటర్నా? ఓయి, మీ మీద తీర్పరిగాను పంచిపెట్టు వానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పి అంటున్నాడు. ఆయన వారితో, శిష్యులతో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు అని చెప్పాడు. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలం కాదు అంటే, ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకోవడం అనేది జీవాన్ని సంపాదించి పెట్టదు అని ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక ధనవంతుడిని గురించి చెప్పాడు. ఆ ధనవంతుడు తన కొట్లను అన్నింటినీ కూడా పెద్దవిగా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని తను ప్రాణంతో చెప్పుకొందును అని అనుకుంటే, దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండును అని చెప్పాను. దేవుని ఎడల ధనవంతులంగా మనం ఉండాలి, కానీ మన కొరకు మనం సమకూర్చుకునే వారంగా ఉండకూడదు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. అందుకే వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు అని అంటున్నాడు. మరి మనం దేనిని సంపాదించుకోవాలని అనుకుంటున్నాం ఈరోజు? ఈ లోకంలో వెండి బంగారములను సంపాదించుకునే సమయమా ఇది? నయమాను కుష్ఠరోగంతో ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి అనేకమైన గిఫ్ట్స్ని తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ఇస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో నేనున్నాను, నాకు వీటిలో ఏది కూడా అవసరం లేదు అని చెప్పేసి పంపించేశాడు. అయితే వాని వెనక వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈయన శిష్యుడైనటువంటి గెహాజీ ఉన్నాడు కదా, అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దగ్గర నుంచి కొంచెం వెండిని, వస్త్రములను కావాలని చెప్పి అడిగి తీసుకున్నాడు. అడిగితే దానికి డబుల్ ఇచ్చాడు అనుకోండి. అది తీసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని మళ్ళీ ప్రవక్త దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు నీవెక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఇది మనం వెండి బంగారాలు సంపాదించుకునే సమయమా అని అడుగుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు కూడా మనల్ని అదే అడుగుతూ ఉన్నాడు.
ఈ లోకంలో నీవు వెండి బంగారాలు ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి సమయం కానే కాదు. సమయమా ఇది? సమయం కానే కాదు. నీవు సంపాదించుకోవాల్సింది దేవుని సంపాదించుకో, దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని సంపాదించుకో. వీటన్నింటినీ కూడా నెక్స్ట్ వర్స్లో చెప్తూ ఉన్నాడు. ఇవేవి కూడా దేవుడు ఇచ్చేటువంటి వాటితో ఇవేమి కూడా సమానం కాదు అని చెప్తున్నాడు. సో మనం ఇటువంటి విజ్ఞత కలిగిన వారంగాను ప్రజ్ఞ కలిగిన వారంగాను జీవించినట్టయితే ఏది అవసరం కాదో అర్థమయ్యేలాగా దేవుడు మనకు బోధిస్తాడు. అలాగూ దేవుడు మనకు బోధించినప్పుడు మన జీవితములలో ప్రయారిటీస్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటాము. మనకు ఆయన ఎబిలిటీని అనుగ్రహిస్తాడు. ఆ ఎబిలిటీ ఏంటి అంటే దైవ సంబంధమైనటువంటి ప్రజ్ఞతో మనం ప్రవర్తించేటువంటి సామర్థ్యం. అటువంటి సామర్థ్యాన్ని అలాగనే అంతర్దృష్టిని విజ్ఞతను దేవుడు మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. పొందుకోవడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా? లెట్ us pray. Ask the Lord to give us this ability to act according to the accurate wisdom, insight and intelligence. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా మా రక్షక, ఈ ఉదయకాలమందు సోల్మన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపదేశంలో తండ్రి మాకు వాల్యూ ఆఫ్ విజ్డమ్ని మాకు తెలియజేస్తూ ఉన్నాడు. వెండిని సంపాదించడము అపరంజి సంపాదించడము కాదు, కానీ జ్ఞాన లాభమును సంపాదించుకోవడం ప్రాముఖ్యమని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్నారు. మాకు విజ్ఞతను ప్రజ్ఞను అనుగ్రహించండి. దైవ చిత్తానుసారమైన జ్ఞానమును సంపాదించుకునే వారంగా మేము జీవించుటకు ఈ లోకంలో గాడ్లెస్ జనరేషన్లో దేవుడు లేని ప్రజల మధ్యన కల్చర్లో సంస్కృతిలో మేము జీవిస్తున్నప్పుడు వివేకములు జ్ఞానములు కలిగినటువంటి వారముగా జీవించుటకు మాకు కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మనకు ప్రజ్ఞను విజ్ఞతను అనుగ్రహించి ఏది ఈ లోకంలో అవసరమో ఏది అవసరం కాదో వివేచించుటకు మనకు కృప చూపించునుగాక. ఆమేన్.